చంద్రబాబు ఎంత చిత్తులమారో మరోసారి తేట తెల్లమైంది. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూనే మరోవైపు తాజాగా ఏపీ అసెంబ్లీలో రాష్ట్రంపై కపట ప్రేమను ఒలకబోశాడు. తెలంగాణ ప్రాజెక్టులను ఏనాడు అడ్డుకోలేదని చెప్పుకొచ్చారు. అందువల్ల నల్లమల సాగర్ను అడ్డుకోవద్దంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పిఎన్ లింక్ నిపుణుల కమిటీ భేటీలోనూ ఏపీ చిమ్మిన విషయాన్ని తెలంగాణ వాదులు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి తెలంగాణ వ్యతిరేకి జిత్తుల మారి రాష్ట్ర ప్రజలెవరిని అడిగినా ఇదే విషయాన్ని ఘంటాపదంగా చెప్తారు. ఒకవైపు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఫిర్యాదులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు అలాంటి పనేమీ చేయడం లేదంటూ చంద్రబాబు బుకాయిస్తున్నారు. సాగునీటి రంగం నల్లమల సాగర్పై గురువారం జరిగిన చర్చ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రాజెక్టులపై కపట ప్రేమను ఒలకబోశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదని బుకాయించారు. ముఖ్యంగా గోదావరి జలాలపై తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏనాడు అడ్డు చెప్పలేదని నమ్మబలికారు. కనుక ఇప్పుడు నల్లమల సాగర్కు తెలంగాణ అడ్డు చెప్పొద్దని అన్నారు. నల్లమల సాగర్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని, వృధాగా సముద్రంలోకి వెళ్లే జలాలనే తరలిస్తామంటూ అరిగిపోయిన రికార్డునే మళ్లీ వినిపించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు ఆయన చేసిన కుట్రలు, కోర్టులో వేసిన పదుల సంఖ్యలో కేసులను గుర్తు చేస్తున్నారు. ఈ కేసులన్నీ ఎవరు వేశారని ప్రశ్నిస్తున్నారు. గత జనవరి 30న ఢిల్లీలో జరిగిన నిపుణుల కమిటీ భేటీలోనూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై విషయం చెప్పింది. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు తాము ఒప్పుకునేది లేదని వాదించింది. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవద్దని కూడా వాదించింది. అంతేకాకుండా గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా తాము అంగీకరించబోమని కొర్రీలు పెట్టింది. గోదావరిలో ఏపీకే ఎక్కువ వాటా దక్కాలని వాదించింది. ఇలా ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్ముతూ వాటిని అడ్డుకుంటూనే మరోవైపు కపట ప్రేమ నటించడంపై రాష్ట్ర ప్రజలు తెలంగాణ